సార్ ఓకే సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వి మహీధర్ రెడ్డి. నేను నారాయణ హాస్పిటల్లో జనరల్ సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్నాను. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఇటువంటి ఫ్రీ ప్యాకేజ్ తీసుకొచ్చిన నారాయణ యాజమాన్యానికి మరియు మా సూపరింటెండెంట్ హరిప్రసాద్ రెడ్డి గారికి ముఖ్యంగా నా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇప్పుడు మీరు చూశారు డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి వల్ల పేషెంట్స్ పడుతున్న ఇబ్బందులన్నీ మా ప్రొఫెసర్స్ చెప్పారు. అదేవిధంగా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే కాలి పుండ్లు మరియు మానని గాయాలు. ఈ షుగర్ పేషెంట్స్లో కాలి పుండ్లు కానీ గాయాలు కానీ మామూలు వ్యక్తులతో పోలిస్తే మారడం చాలా కష్టంగా ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళు చాలా రోజులు వాళ్ళ పనికి దూరంగా ఉండడం, ఈ గాయాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి షుగర్ కంట్రోల్ లేకపోవడం, ఆర్థికంగా కూడా చితికిపోతూ ఉంటారు. సో అందువల్ల ముఖ్యంగా ఇటువంటి గాయాలు ఏర్పడిన వాటి ట్రీట్మెంట్ కోసం నారాయణలో ఈ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఒక డయాబెటిక్ ఫుడ్ క్లినిక్ అనేది మేము మా జనరల్ సర్జరీ విభాగం తరఫున తీసుకొస్తున్నాం. ఈ డయాబెటిక్ ఫుడ్ క్లినిక్లో జనరల్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, వాస్కులర్ సర్జన్ మరియు ఎండోక్రైనాలజిస్ట్ మరియు జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ కలిసి ఏ విధంగా మానని గాయాలు ఉన్న పేషెంట్స్కి ఒక ఎందువల్ల గాయం మానట్లేదు, వాళ్ళలో ఉన్న ఇబ్బందుల్ని చాలా పరీక్షల ద్వారా నిర్ధారించుకొని ఈ పరీక్షలన్నీ కూడా మనకి ఉచితంగా లభ్యమవుతున్నాయి. సో ఈ పరీక్షల ద్వారా ఈ గాయం మానకపోవడానికి కారణాన్ని నిర్ధారించి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఈ డయాబెటిక్ ఫుడ్ క్లినిక్ అనేది సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పేషెంట్కి అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని పేషెంట్లు ఉపయోగించుకోగలరు. మరియు ఈ పేషెంట్ని అడ్మిట్ చేసుకొని ఆ ట్రీట్మెంటు, డ్రెస్సింగ్ ఇవంతా కూడా ఉచితంగా చేయబడును. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఈ ట్రీట్మెంట్ కూడా ఉచితంగా లభిస్తుంది. సో ఈ విధంగా ఈ ఫుడ్ క్లినిక్ ద్వారా ఈ మానని గాయాలకి మేము ఇస్తున్న ట్రీట్మెంట్ ఉపయోగించుకోగలరని ఈ విధంగా పేషెంట్లందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ సుధా, నేను ఆఫ్థల్మాలజీ అంటే కంటి విభాగానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. మధుమేహం అంటే డయాబెటీస్ వల్ల కన్ను చూపు పోయే అవకాశం కూడా ఉంది. ఎలాగైతే సార్ వివరించారో రక్తనాళాల్లో మార్పులు రావడం వల్ల రెటీనా అనే లేయర్లో కంటి నరంలో చిన్న చిన్న మార్పుల నుంచి కంటి చూపు పోయే అంత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది సార్ చెప్పినట్టు ఒక రోజులో, ఒక నెలలో రాదు. కొన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో పెట్టుకోరో, లేకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా జరగదో, లేదా మీకు అవగాహన లేక కంటి పరీక్షలు చేయించుకోకపోతే కన్ను చూపు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల చిన్న చిన్న మార్పులుగా ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి స్టార్ట్ అవుతాయి. అందువల్ల డయాబెటీస్ అని నిర్ధారణ అవ్వగానే ఫస్ట్ మీరు ఫండస్ ఎగ్జామినేషన్ అంటే రెటినా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. అది 30 ఏళ్ళు వాళ్ళే కానీ, 40 ఏళ్ళు కానీ, 50 ఏళ్ళు వాళ్ళు ఫస్ట్ నిర్ధారణ అయినప్పుడే ఒక కంటి పరీక్ష అనేది చేయించుకోవాలి. ఎందుకంటే అప్పటికి ముందే మీకు ఉండే అవకాశం ఉంది, మీకు తెలిసినప్పుడే. తర్వాత కంటి విభాగంలో ఉన్న డాక్టర్ చెప్పిన విధంగా కొన్ని పరీక్షలు అంటే చాలామంది వచ్చి ఏంటంటే గ్లాసెస్ మార్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, మీకోసం ఒక అరగంట కంటి విభాగంలో పరీక్షలు చేయించుకొని ఎలా అంటే మేము డ్రాప్స్ వేసి ఫండస్ ఇవాల్యుయేషన్ అంటే రెటినా ఇవాల్యుయేషన్ చేస్తాం. రెటినా ఇవాల్యుయేషన్ చేయడం వల్ల మనకి డయాబెటిక్ రెటినోపతి ఏమైనా ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ మార్పులు ఉంటే దానికి సంబంధించి మన అన్ని పరీక్షలు మనకి నారాయణ జనరల్ హాస్పిటల్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. లైక్ మనకి అల్ట్రాసౌండ్, బీ స్కాన్ ఉంది, ఎఫ్ఎఫ్ఐ ఫండస్ ఫ్లోరసెంట్ యాంజియోగ్రామ్ ఉంది, అండ్ అత్యాధునికమైన ఓసిటీ అనే పరికరం కూడా ఈ మధ్య మనం తీసుకున్నాము. అది వీటి వల్ల మనకి కంట్లో ఉండే నరంలో ఏమైనా మార్పులు ఉంటే, డయాబెటిక్ రెటినోపతి ఉంటే దానివల్ల ఏ స్టేజ్లో ఉందనేది మేము మీకు వివరిస్తాము. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. సపోజ్ మీకు డయాబెటిక్ రెటినోపతి ఎర్లీ స్టేజెస్లో ఉంటే జస్ట్ ఫాలోఅప్స్ అంటే 6 నెలలకు, సంవత్సరాలకు వస్తే సరిపోతుంది. లేదు కొంచెం ఎండ్ స్టేజెస్లో ఉంది, కొంచెం దానివల్ల మార్పులు ఉన్నాయి అంటే మీకు రక్తంలో మార్పుల వల్ల, కంటి నరాలలో మార్పుల వల్ల మీకు కంటి చూపు పోగొట్టుకునే అవకాశం ఉంది. కానీ దీనిలో ప్రాముఖ్యత ఏంటంటే అంతా మీ చేతుల్లోనే ఉంది.
మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వచ్చి సలహా తీసుకుని వాళ్ళు చెప్పినట్టు వచ్చి చూపించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ బ్లైండ్నెస్ అనేది ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, మనము ఈ బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేయగలం. లేదు అంటే శాశ్వతంగా కనుచూపోయే అవకాశం ఉంది. సో ఈ పరీక్షల వల్ల మేము అన్నీ చూసి మీకు ఏ స్టేజ్లో ఉందో వివరిస్తాం. దాన్ని బట్టి మీరు 6 నెలలకు రావాలా, సంవత్సరానికి రావాలా, లేదా 3 నెలలకు రావాలా, మేము చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి దాని ద్వారా అవసరమైన ట్రీట్మెంట్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. లైక్ మనకి ఇప్పుడున్న పీడిఆర్, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి కానీ, డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా కానీ అట్లా ఉన్నట్లయితే మేము ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ, లేదంటే లేజర్ ఫోటో కోయాగులేషన్ వల్ల కానీ ఉన్న మార్పుల్ని మనము అక్కడికే ఎండ్ చేసి ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా మేము కాపాడగలం. అలాగే మనము ఏదన్నా ట్రీట్మెంట్ అవసరమైతే సర్జికల్ రెటీనా పరంగా కూడా మనం చేసి రక్తంలో గూడు కట్టుకుంటే విట్రెక్టమీ అట్లాంటి ప్రొసీజర్స్ చేసి మనము సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మీకు ఆ బ్లైండ్నెస్ అనేది రాకుండా ఉండే అవకాశం ఉంది. సో స్పెషలిస్ట్ అందరూ అవైలబుల్గా ఉన్నారు. రోజు అన్నిటికీ సంబంధించిన అంటే పరీక్షలు చేయబడతాయి. అలాగే ఈ వారంలో ముఖ్యంగా వరల్డ్ డయాబెటీస్ డేకి సంబంధించి అన్ని పరీక్షలు మేము ఉచితంగా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే అన్నీ ఇవి ఆరోగ్యశ్రీ చేయించుకునే అవకాశంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అనేవి చాలా కాస్ట్లీ. సో మీరు ఎప్పుడైతే అడ్మిట్ అయ్యి ఇన్పేషెంట్గా ఉంటే ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా ఈ పరీక్షలు లేకపోతే ఈ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంది. సో మేము చెప్పేది ఏంటంటే మీరు వచ్చి సరైన అంటే టైంలో మీ కంటి గురించి మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే దీని ద్వారా వచ్చే శాశ్వతమైన బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేయగలం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మహేష్, జనరల్ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ప్రొఫెసర్ చెప్పిన విధంగా షుగర్ వ్యాధి అనేది కేవలం అది రక్తంలో చక్కెర పెరగడం ఒక్కటే కాదు. సో ఆ చక్కెర శాతాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోకపోతే దానివల్ల వచ్చే పర్యవసనాలు చాలా ఉంటాయి. సో శరీరంలో ప్రతి అవయవం మీద దాని ప్రభావం ఉంటుంది. సో రక్తంలో చక్కెర పెరగడం వల్ల అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ అనే పదార్థాలు ఇవి రక్తంలో చేరడం వల్ల అవి మిగిలిన అవయవాలన్నిటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సో ఎవరికి ఇది షుగర్ కంట్రోల్లో ఉండదో సో దానికి వల్ల మనకు ముందు మెయిన్గా రక్తనాళాలు దెబ్బతినడం. సో ఆ రక్తనాళాలు దెబ్బతినడం వల్ల అన్ని అవయవాల మీద ప్రభావం పడుతుంది. సో రెటినోపతి అంటాం. సో కంటిలో ఉండే పొర దెబ్బతినడం. సో దానివల్ల చూపు కోల్పోవడం ఒకటి. తర్వాత నెఫ్రోపతి, సో కిడ్నీల మీద ప్రభావం ఉండడం. సో కిడ్నీ పనితీరు తగ్గిపోవడం. సో తర్వాత మనకు న్యూరోపతి, సో నరాలు పనితీరు తగ్గడం, దానివల్ల తిమ్మిర్లు మంటలు రావడం. సో తర్వాత ఉత్తర మనకు నరాలు పనిచేయకపోవడం. ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చే పర్యవసనాలు. దీంతోపాటు పక్షవాతం అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. గుండెపోటు వచ్చే ఛాన్సెస్ షుగర్ ఉండే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ లేకపోతే వచ్చే ఇబ్బందులు ఇవన్నీ. సో దాంతోపాటు సో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా శాతం రావడానికి అవకాశం పెరుగుతుంది. సో చిన్నపాటి ఇన్ఫెక్షన్ వల్ల కూడా కాంప్లికేషన్లు ఎక్కువ అవుతాయి. సో కాలికి రక్త సరఫరా తగ్గడం వల్ల కాళ్ళలో పుండ్లు పడడం, ఇన్ఫెక్షన్లు రావడం, ఇది మరీ ఎక్కువైతే కాలు తీసేయాల్సిన అవసరం రావడం. సో ఇవన్నీ కూడా మనకు ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో కేవలం చక్కెర పెరగడం ఒక్కటే దీని వల్ల వచ్చే ఇబ్బంది కాదు. సో ఈ కాంప్లికేషన్స్ని సకాలంలో గుర్తించడం కూడా ముఖ్యమే. సో దానికోసం మనకు ఒక్కొక్క అవయవం దానికి సంబంధించిన పరీక్షలు అవసరం అవుతుంది. అది సంవత్సరానికి ఒకసారో లేదా మనకు అవసరాన్ని బట్టి డాక్టర్ల సలహాని బట్టి అది ఎప్పుడు అవసరమో అది అప్పుడు చేసుకుంటూ కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటూ ఇందాక మన ప్రొఫెసర్ చెప్పినట్టు ఆహారపు అలవాట్లు, సో ఎక్సర్సైజ్ ఉండడం, సో మానసిక ఒత్తిళ్ళు లేకుండా ఉండడం, ఇవన్నీ చేసుకొని షుగర్ కంట్రోల్లో ఉంచుకొని మందులు కరెక్ట్గా వాడుకుంటూ ఉంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ సంబంధించిన పరీక్షలు కూడా కొన్ని మనకు ఇప్పుడు ఈ ప్యాకేజీలో ఫ్రీగానే వస్తూ ఉన్నాయి. సో దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. నమస్తే. నా పేరు డాక్టర్ ఎం రాజేష్ కుమార్. నారాయణ హాస్పిటల్లో గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మన పూర్వీకులకు లేని షుగర్ వ్యాధి మనకెందుకు వచ్చిందో ఒకసారి ఆలోచిస్తే మన జీవనశైలి, ఆధునిక జీవనశైలి దానికి ముఖ్యమైన కారణము. ముఖ్యంగా ఈ మధుమేహం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, సరైన శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం లేకపోవడము, మానసిక ప్రశాంతత, మానసిక ఒత్తిళ్ళు, సో అధిక బరువు ఉండడం. ఈ 4 ముఖ్యమైన కారణాలు. ఇప్పుడు ఆధునిక జీవనశైలి వల్ల ప్రజలలో ఇది బాగా ఎక్కువైపోయింది.
కాబట్టి దీని గురించి ఈ మధుమేహ వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా మధుమేహ వ్యాధి రాకుండా చూసుకోవడం అతి సులభము. దానికోసం ఎంత బరువు ఉండాలో అంత బరువు మెయింటైన్ చేయడము, ఆహారపు అలవాట్లు ఇంటి ఫుడ్ తింటూ బయట జంక్ ఫుడ్ తినకుండా, హోటళ్ళలో తినకుండా, అర్ధరాత్రులు తినకుండా, లేటుగా తినకుండా మితమైన ఆహారం, పోషక పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవడము, రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాలు శారీరక శ్రమ, సింపుల్ సైక్లింగ్ లాంటివి, వాకింగ్ లాంటివి, స్విమ్మింగ్ లాంటివి చేసుకోవడము, మానసిక ప్రశాంతత కలిగి ఉండడము, ఇవి 4 పాటిస్తే మనము షుగర్ వ్యాధిని రానియకుండా చేసుకోవచ్చు. ఇంకొకటి, షుగర్ వ్యాధి వచ్చినా కానీ కొన్ని వాళ్ళకి వంశపారంపర్యంగా రావచ్చు. షుగర్ వ్యాధి వచ్చినా కానీ చిన్నపాటి అవగాహనతో, కొద్దిపాటి అవగాహనతో జబ్బు గురించి మనం చాలా సులభంగా వ్యాధి నుంచి బయటపడవచ్చు, వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యాధి వల్ల జరిగే అనర్థాలను కూడా మనం కాపాడుకోవచ్చు. షుగర్ వ్యాధి అంటే అందరూ ఎందుకు భయపడతారు? సార్ షుగర్ వాళ్ళకి కళ్ళు పోతాయంట కదా సార్, కిడ్నీ చెడిపోతాయంట కదా సార్, గుండెపోటు వస్తుంది కదా, ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి రాగానే రావు. షుగర్ వ్యాధి వచ్చి కంట్రోల్ చేసుకోకపోతే వచ్చే అనర్థాలే కానీ షుగర్ వ్యాధి వల్ల వెంటనే వచ్చే అనర్థాలు కాదు. సో సరైన కొద్దిపాటి అవగాహన కలిగి, మంచి జీవనశైలి కలిగి, మానసిక ప్రశాంతతతో కరెక్ట్గా మందులు వాడుకుంటూ ఉంటే ఈ వ్యాధిని ఖచ్చితంగా జయించవచ్చు. ఈ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ధన్యవాదాలు. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ ఏమిటంటే బ్రేకింగ్ ద బ్యారియర్స్, బ్రిడ్జింగ్ ద గ్యాప్స్. బ్యారియర్స్ అనేవి అంటే ఏవైతే ఒక పేషెంట్ని వైద్యానికి దూరంగా పెడుతున్నాయో అటువంటి అవరోధాలన్నింటినీ, అంటే ఈ వైద్యము పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి లేదా రోగ నిర్ధారణ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి, పేషెంట్లు వచ్చి ఈ రోగ నిర్ధారణ చేయించుకోవడానికి ఏ బ్యారియర్స్ ఉన్నాయో వాటిని అవరోధించడం, అలాగే ఈ ట్రీట్మెంట్ గ్యాప్లు ఏమైతే ఉన్నాయో సరైన వైద్యం అందించడం ఎంతో అవసరం అవుతుంది. అన్ని వర్గాల వారికి ఈ వైద్య విధానం అందుబాటులోకి తేవడం ఈ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత. నా పేరు డాక్టర్ దర్శనమ్మ, జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఈ మధుమేహ వ్యాధిని చక్కెర వ్యాధి అని, డయాబెటీస్ అని కూడా అంటారు. దీని గురించి అవగాహన లేని వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ పీరియడ్లో ప్రతి ఒక్కరికి డయాబెటీస్ గురించి అవగాహన అనేది ఉంటా ఉంది. ఈ డయాబెటీస్ అనేది ఎటువంటి వాళ్ళలో వస్తుంది అంటే శారీరక శ్రమ తక్కువగా ఉన్న వాళ్ళల్లో, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో, తర్వాత ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ డయాబెటీస్ ఎందుకు ఈరోజు మాత్రమే మనం జరుపుకుంటున్నామంటే ఇన్సులిన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనే అతని పుట్టినరోజు నవంబర్ 14. ఆ సందర్భంగా మనము ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఆయన చేసినటువంటి సర్వీసెస్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా మనం మధుమేహ వ్యాధి లక్షణాలు ఏంటి, ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడము, ఎక్కువ దాహమైనట్టు ఉండడము, ఎక్కువ ఆకలి వేసి ఎక్కువ తినడము, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఈ డయాబెటీస్ని లేదా మధుమేహాన్ని లేదా చక్కెర వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాము. ఏ లక్షణాలు లేకుండా కూడా చాలామంది ఆరోగ్యమైన అలవాట్లు కలిగి ఉన్నా కూడా కొంతమందిలో ఈ డయాబెటీస్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయండి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక జనరల్ చెకప్ అనేది చేయించుకోవడం చాలా మంచిది. గతంలో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం షుగరు, డయాబెటీస్ అనేవి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే వస్తాయి అనే ఒక అపోహ ఉండేది. కానీ మనం కోవిడ్ తర్వాత 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకే డయాబెటీస్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ డయాబెటీస్ గురించిన అవగాహన అందరిలో ఉండాలని,
అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళకి ఈ సేవలు అందుబాటులో ఉండాలని మా నారాయణ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగంలో ఒక ప్యాకేజ్ పెట్టి ఆ ప్యాకేజ్ ద్వారా ప్రజల్లో అవగాహన, తర్వాత అందుబాటులో ఉన్నటువంటి వైద్య విధానాలు తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్, నారాయణ హాస్పిటల్. అంతర్జాతీయంగా నవంబర్ 14వ తారీఖు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఈ మధుమేహ దినోత్సవం సందర్భంగా నారాయణ జనరల్ హాస్పిటల్ నందు మనము ఒక ప్యాకేజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ప్యాకేజీలో భాగంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, తర్వాత పోస్ట్ ప్రాంటల్ బ్లడ్ షుగరు, ఈసీజీ, యూరిన్ మైక్రో ఆల్బుమిన్, సీరం క్రియాటినిన్, ఫండస్ ఎగ్జామినేషను, ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారు. ఫిజిషియన్ ఫ్రీ కన్సల్టేషన్తో పాటు అవసరమైన వారికి ఫిజిషియన్ సూచించిన వారికి మనము డాప్లర్ ఆర్టీరియల్ కానీ, వీనస్ డాప్లర్ కానీ, తర్వాత డెక్సా స్కాన్ కానీ అడ్మిట్ అయిన వారికి, ఇన్పేషెంట్గా అడ్మిట్ అయిన వారికి 50% రాయితీతో ఒక 10 రోజుల పాటు, ఈ 1 వీక్ పాటు చేస్తారు. నవంబర్ 14 నుంచి 20 నవంబర్ వరకు ఈ రాయితీ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పి నారాయణ గారు అన్ని వర్గాల వారికి అందుబాటులో వైద్యం అందుబాటులో ఉండే విధంగా నారాయణ ఆరోగ్యమస్తు స్కీమ్ కింద చాలామంది రోగులకి చాలా సంవత్సరాలుగా ఈ ఉచిత వైద్య సేవలు అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి సామాజిక సేవలో భాగంగా నారాయణ హాస్పిటల్లో ఈ డయాబెటీస్ అవేర్నెస్తో పాటు ఈ డయాబెటిక్ రోగులందరికీ ఈ ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. సో దీనికి సహకరించి మా మేనేజ్మెంట్కి మేము ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటాము. సో మా నారాయణ జనరల్ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన అన్ని విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు ఉండడం వల్ల డయాబెటిక్స్కి వాటికి సంబంధించి ఆ కాంప్లికేషన్స్ కానీ ఆ స్పెషలిస్టులు అందరూ దానికి సంబంధించి ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ కాంప్రహెన్సివ్గా అందిస్తారు. సో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ వైద్యులు ఒక్కొక్కరు దాని గురించి వివరిస్తారు. ఇప్పుడు డాక్టర్ దోసానమ్మ గారు ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం గురించి వివరిస్తారు.